చందమామ కథ. చిన్న లక్కయ్య. లచ్చిరెడ్డిపాలెంలో పెద్ద లక్కయ్య, చిన్న లక్కయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిద్దరూ పేదవాళ్లే. కట్టెల మోపులు అమ్ముకొని రోజు చెరో పావలా సంపాదించుకునేవారు. పెద్ద లక్కయ్య తాను సంపాదించిన పావలాలో 2 అణాలు సంసారం కోసం ఖర్చు పెట్టి మిగతా 2 అణాలు పొదుపు చేసుకునేవాడు. చిన్న లక్కయ్య పెళ్లే చేసుకోలేదు. ఎవరు పిల్లనిస్తానని వచ్చినా తాపీగా చేసుకుంటే నవాబు కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని అక్కడ నిలబడకుండా చక్కా పోయేవాడు. పావల డబ్బులకు గతిలేని వీడా నవాబు కూతుర్ని పెళ్లాడ్డం అని హేళన చేసేవాళ్ళు అందరూ. చిన్న లక్కయ్య సంపాదించే పావలాలో 3 అణాలు పెట్టి చిల్లర తిండి తిని తక్కిన అణాతో ఇస్త్రీ బట్టలు అద్దెకు తెచ్చుకొని ధరించి సాయంకాలం వేళ దర్జాగా వీధులెంబడ షికారుకు వెళ్లేవారు. ఎవరయ్యా వచ్చేది అంటే ఎవరో తెలియదా, హైదరాబాద్ నవాబు గారు అల్లుడు చిన్న లక్కయ్య గారు అనేసరికల్లా ఊళ్ళో వాళ్ళందరూ సరదాగా నవ్వుతూ ఉండేవారు. ఒకసారి పెద్ద వర్షం కురుస్తూ ఉండడంతో చిన్న లక్కయ్య ఒక రావి చెట్టు కింద వర్షానికి తడుస్తూ నిలబడ్డాడు. ఆ వర్షానికి ఆ చెట్టు మొదట్లో ఉన్న మెరకమట్టి చాలా వరకు కొట్టుకుపోయింది. వాడు యథాలాపంగా కాలి బొటన వేలుతో అక్కడ ఇంకా ఉన్న మట్టిని కదిలించేసరికి ఏదో కాలి వేలికి తగిలినట్టు అయింది. ఏమిటి చెప్పమా అని అలాగే కూర్చుని చేతులతో చుట్టూ ఉన్న మట్టి తీసేసరికి ఒక బిందె నిండా వరహాలు కనపడ్డాయి. వాడు ఎగిరి గంతేసి తిన్నగా తన స్నేహితుడు వీరయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి 2 వరహాలు వాడికిచ్చి, ఈ బిందె తీసుకుపోయి హైదరాబాద్ నవాబు గారు అమ్మాయికిచ్చి లచ్చిరెడ్డిపాలెం చిన్న లక్కయ్య గారు పంపారు అని చెప్పు. ఎందుకు అంటే రవిక గుడ్డల నిమిత్తం అని చెప్పేసి వచ్చేసేయ్ అన్నాడు. ఆ ప్రకారమే చేసి తిరిగొచ్చాడు వీరయ్య. హైదరాబాద్ నవాబు గారి కుమార్తె ఆ వరహాల బిందెను చూసి రవికల గుడ్డల నిమిత్తమే ఇన్ని వరహాలు పంపిన ఈ చిన్న లక్కయ్య ఎవడో కోటీశ్వరుడై ఉండాలి అనుకుంది. కానుక పంపిన వాళ్లకి తిరిగి కానుక పంపడం మర్యాద గనక ఆమె నవాబు గారి నేతగాళ్లను రప్పించి సన్నటి పట్టు వస్త్రాలు నేర్చుకురమ్మంది. వాళ్ళు నేసిన ఆ సున్నితమైన వస్త్రాలన్నీ ఒక కాటుకాయ భరణిలో ఇమిడిపోయాయి. ఆవిడ మెచ్చుకొని ఆ భరిణను చిన్న లక్కయ్యకు కానుకగా పంపింది. అలాంటి విలువైన బట్టలు ధరించి షోకుగా షికారుకు వెళ్లడం చిన్న లక్కయ్యకు సరదాయే, కానీ వాడి ఉద్దేశమే వేరు. ఆ దుస్తులు మళ్లీ చక్కగా మడతబెట్టి భరిణలో పెట్టేసి ఆ భరిణని ఈ మాటు నవాబు గారికే పంపించాడు. ఈ దుస్తులు నేసింది తమ నేతగాళ్లే అన్న విషయం ఆ నవాబు గారికి తెలియనే తెలియదు. వాటిని చూసి ఆయన మురిసిపోయి, ఈ చిన్న లక్కయ్య ఎవడో నాకంటే గొప్పవాడే ఉండాలి, లేకపోతే ఇలాంటి విలువైన దుస్తులు నేయించి నాకు పంపగలడా అనుకున్నాడు. ప్రతిగా ఎన్నో ఏనుగుల్ని ఒంటెల్ని రప్పించి వాటి మీద వరహాల సంచులు కట్టించి చిన్న లక్కయ్యకి కానుగ్గా పంపాడు. లచ్చిరెడ్డిపాలెనికి ఏనుగులు ఒంటెలు రావడం వెళ్లడం చూశారా గాని ఊళ్ళో వాళ్ళెవరికి జరిగిన సంగతి ఏమిటో తెలియదు. ఏమంటే చిన్న లక్కయ్య ఆ వచ్చిన సంచులు ఫలానా అని తెలుసుకుని వాటిని ఆపళంగానే నవాబు కూతురుకు కానుగ్గా పంపేశాడు. నవాబు కూతురుకు ఆ సొమ్ము చూసేటప్పటికి కళ్ళు మిరమెట్లు గొలిపి వెంటనే ఆమె సపరివారంగా వచ్చి లచ్చిరెడ్డిపాలెం ఊరు బయట డేరాలో మకాం వేసింది. తనను చూడడానికి నవాబు కూతురు వచ్చిందని తెలిసేటప్పటికి చిన్న లక్కయ్యకి గాబర ఎత్తి వాడు పక్కనున్న అడవిలోకి పారిపోయాడు. అక్కడ సరోవరంలో దేవకన్యలు కొందరు కిరీటాలు గట్టు మీద పెట్టుకుని జలక్రీడలాడుతున్నారు. చిన్న లక్కయ్య ఆ కిరీటాలన్నీ తీసుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. వాళ్ళు నీవేమి కోరుకుంటే అది ఇస్తాం, మా కిరీటాలు ఇచ్చేయి, ఇవి లేకుంటే మళ్ళీ మా లోకానికి పోలేము నాయనా అని బతిమాలారు. వాడు నాకేం వద్దు, మీ బంగారు కలశాలతో నీళ్లు పట్టుకెళ్లి ఊరు బయట డేరాలో ఉండే నవాబు కూతురుకు కాళ్లు కడుక్కోమని ఇవ్వండి, మీరెవరని అడిగితే చిన్న లక్కయ్య గారి పరిచారికలం అని చెప్పి వెళ్లిపోండి అన్నాడు. వాళ్ళు అందుకు ఒప్పుకోగా కిరీటాలు ఇచ్చేశాడు. వాళ్ళు చిన్న లక్కయ్య చెప్పినట్లుగా తూచా తప్పకుండా చేసి వెళ్లిపోయారు. నవాబు కూతురు ఆ దేవకన్యల్ని ఆ బంగారు కలశాలని చూసి ఆశ్చర్యపోయి, అమ్మో ఈ లక్కయ్య ఎవరో దేవగణానికి చెందినవాడు గాని సామాన్య మానవుడు కాదు, లేకపోతే దేవకన్యలేమిటి
పరిచారకులుగా ఉండడం ఏమిటి అనుకుంది. మళ్ళీ ఆ దేవపురుషుడి దర్శనం ఎన్నట్టుకో అనే ఆత్రంతో ఆమె తెల్లవారకుండానే తన పట్టణం వెళ్లిపోయింది. తమ ఊళ్ళో దిగిన నవాబు గారి కుమార్తెను సావకాశంగా దర్శించుకుందామనుకున్న లచ్చిరెడ్డిపాలెం ప్రజలకు ఆమె రాత్రే వెళ్లిపోవడం ఆశాభంగం కలిగించింది. ఇదేమిట్రా చిన్న లక్కయ్య, మేం చూడకుండానే పంపేశావు అని గోలబెట్టారు. అప్పుడు వాడు, మీకు ఆవిడ్ని చూడాలని అంత మనసుగా ఉంటే రండి చూపెడతాను. నన్ను ఒక ముత్యాల పల్లెకులో కూర్చోబెట్టి మీరంతా హైదరాబాద్కి మోసుకెళ్ళాలి అన్నాడు. ఓ సింతే కథ అని వాళ్ళు నవాబు గారి కుమార్తెను చూడాలన్న సరదా కొద్దీ ఒప్పుకొని, లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య మహారాజులం గారు ఏం చేస్తున్నారు, తప్పకుండా హో అని ముందు తముకు వేసుకుంటూ మంచి ముస్తాబు చేసుకున్న చిన్నలక్కయ్యను ముత్యాల పల్లెకలో మోసుకుపోయారు. ఆ టముకు వినపడగానే అంతఃపురంలో ఉన్న నవాబు గారి కుమార్తె మేడ మీద నుంచి తొంగు చూసి మనసు నిలుపుకోలేక చరచరా కిందకి దిగి వచ్చి చిన్నలక్కయ్య మెడలో పూలహారం వేసి పైకి తీసుకుపోయింది. పల్లకి దించి భుజాలు తడుముకుని చూసుకుంటున్న లచ్చిరెడ్డిపాలెం ప్రజలు నవాబు గారి కుమార్తె రావడం, చిన్నలక్కయ్యని తీసుకుపోవడం కనిపెట్టనే లేకపోయారు. వాళ్ళు తలకో విధంగా చెప్పుకుంటూ అట్టే పైకి చూసేసరికి అంతఃపురంలో నవాబు గారి కుమార్తె చుట్టి ఇచ్చే తమలపాకు చిలకలు అందుకుంటున్న చిన్నలక్కయ్య చిరునవ్వు నవ్వుతూ వాళ్ళకు కనిపించాడు.